దుర్గా జ్యువెలర్స్ లో గ్రాటిట్యూడ్ సేల్ ఫ్లాట్ 50% ఆఫ్ ఆన్ వాల్యూ యాడెడ్ ఆఫర్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది. అందుతలేవా? ఇవేవి అందుతలేవా? మరి జీరో ఉందా? క్షేత్రస్థాయిలో మీరు చూడండి మేడం, ఒక్కటంటే ఒకటి. రైతు కరెంటు లేదు, తర్వాత విత్తనాలు లేవు, రైతు బంధు లేదు, ఇవేవి లేదు. ఇవాళ రైతుని ఆగమయ్యేటువంటి పరిస్థితిలో రైతు భరోసా గురించి మీరు మాట్లాడిండ్రు కాబట్టి, రైతు భరోసా ఇప్పుడు ఎన్ని ఎకరాల వరకు అందింది? నిజం చెప్పండి, గ్రౌండ్ లెవెల్లో మీరు తిరుగుతుంటారు కాబట్టి మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే 3 ఎకరాల వరకు ఫినిష్ చేశామని చెప్తున్నారు. అయిందా? సరే, అయి ఉంటే 1, 2, 3 ఎకరాల లోపు ఉన్నటువంటి వాళ్ళకు ఏమైందో నాకైతే తెలియదు మేడం. కానీ క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పరిస్థితి అంటే వీళ్ళు అధికారంలోకి 6 గ్యారంటీల పేరు మీద 420 హామీల పేరు మీద వీళ్ళు అధికారంలోకి వచ్చిండ్రు. అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు ఒక ఫ్రీ బస్సు మినహాయిస్తే, ఒక మహిళకు ఉచిత బస్సు మినహాయిస్తే ఇక ఏమి కూడా రాలేనటువంటి నేపథ్యం అయితే ఉంది. మీరు కూడా ఒక ఆడపడుచు, మీరు కూడా ఒక మహిళ, మరి మీకు 2500 వస్తాయి ఉన్నాయి మేడం. దయించి నేను ఏమడుగుతున్నానంటే, మీకు 25, మీకు నాకు తెలిసి అయితే 18 సంవత్సరాలు నిండి ఉంటాయి. నాకు తెలిసి మీకు 2500 రూపాయలు అయితే వస్తా ఉన్నాయా? అరే మీ ద్వారానే చెప్పవలసినటువంటి అవసరం ఉంటుంది. ఎవరు అర్హులు, ఎవరు అసలు ఇంత కూడా తేల్చలే కదా. మాకు వస్తాయా లేదా అంటే ప్రతి ఒక్కరు ఆశపడతారు రావాలని, కానీ అసలు అది ఎవరికి వస్తుంది? 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి మహిళకు 2500 రూపాయలు ఇస్తాము అని చెప్పన్నారు. అంతేకాకుండా ఇవాళ ఫ్రీ బస్సు అని చెప్పన్నారు, స్కూటీలు ఇస్తామన్నారు, లూటీలు చేసిండ్రు. అంతేకాకుండా మీకు 200 యూనిట్ల వరకు ఫ్రీ వస్తుంది కదా. మీకు వస్తుందా? మాకెందుకు వస్తుంది? అర్హులైన వాళ్ళకి వస్తుంది కదా. ఎవరు అర్హులు అంటే అర్హులు ఎవరు? అవును, రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఫస్ట్, ఆ తర్వాత ఎవరైతే 200 యూనిట్ల లోపల కరెంట్ వాడుతూ వస్తున్నారో వాళ్ళ బిల్స్ అన్ని తీసుకున్న తర్వాత కదా తేల్చిండ్రు. మేడం ఇవాళ నేను ఒకటే విషయం చెప్తాను, మరి ఏం వస్తలేవంటే ఎట్లా? కోరి తెచ్చుకున్న మొగడు ఎగిరెగిరి అన్నినట్లున్నది. మాకు వద్దురా నాయన ఈ కాంగ్రెస్ పాలన 14 నెలలకే అంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఎట్లాంటి ప్రభుత్వము, ఎట్లాంటి పరిస్థితి దాపరించిందంటే మేడం, మీరు ఒక్కసారి చూడండి, మీరు ఒకసారి పర్యవేక్షించండి, ఒకసారి క్షేత్రస్థాయిలో పోయి చూడండి. ఇవాళ మహిళలకు ఇట్లా చేసిండ్రు, రైతు అన్నదాతలకు వాళ్ళ ఉసురు పోసుకుంటుండ్రు. ఇవాళ పోలీసు కుటుంబాలని అరెస్ట్ చేసినటువంటి నేపథ్యాన్ని కనిపిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఈ సువిశాలమైనటువంటి భారతదేశంలో నాకు తెలిసైతే ఇప్పటి వరకు పోలీసుల్ని అరెస్ట్ చేసినటువంటి ప్రభుత్వం అది భారతదేశంలో తెలంగాణ ప్రభుత్వం, అది రేవంత్ రెడ్డి గారి సర్కారులోనే పోలీసు కుటుంబాలని అరెస్ట్ చేసినటువంటి నేపథ్యం ఉంది. ఇవాళ ఏ ఒక్కరు ఆనందంగా ఉన్నారు అనేటువంటి విషయాన్ని మనం ఒకసారి పరిశీలిస్తే కనుక ఎవ్వరు కూడా తెలంగాణ రాష్ట్రంలో అది లేదు. ఇవాళ గతంలో మీరు చూసిండ్రు, ఆ రోజు 2000 ఇన్ని ఇబ్బందులు ఉంటే మరి మీ నాయకులు ఎందుకు బయటికి రావట్లేదు, ఎందుకు పోరాటం చేస్తలేరు, అసెంబ్లీకి ఎందుకు వస్తలేరు అని అడుగుతున్నారు. మరి నిన్ననే ఇవాళ మా పార్టీకి సంబంధించి 25 సంవత్సరాల ప్లీనరీ ఏర్పాట్ల కోసం తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి అధ్యక్షతన వారి వ్యవసాయ క్షేత్రంలో భేటీ జరిగింది మేడం. తప్పకుండా కేసీఆర్ గారు అసెంబ్లీకి వస్తారు. ఇప్పుడు ఈ బడ్జెట్ సమావేశంలో తానే నిన్న ప్రకటించినటువంటి నేపథ్యం ఉంది. తప్పకుండా నేను అసెంబ్లీకి వస్తాను. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలన కానివ్వండి, లేదు అనుకుంటే జరుగుతున్నటువంటి విధానాలపైన తప్పకుండా ఎండగడుతారు. ఈ 14 నెలలలో ఏమైందో కూడా కూలంకుషంగా ఆయన తప్పకుండా వివరిస్తారు అనేటువంటి విషయాన్ని ఐ డ్రీమ్ వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నాం మేడం. ముఖ్యంగా నేను ఏమంటా ఉన్నాను అంటే, అన్ని వర్గాలు, ఒక వర్గము అంటే అది 6 గ్యారంటీల్లో అర గ్యారంటీ మాత్రమే అమలైంది, మిగతా గ్యారంటీలన్నీ అట్టకెక్కినటువంటి నేపథ్యం ఉంది. ఇవాళ కరువు కాలం తెచ్చిన కరువా,
లేదు అనుకుంటే కాంగ్రెస్ తెచ్చిన కరువు అనేటువంటి ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు తెలంగాణ ప్రాంతం లోపల ప్రతి ఒక్కరు ఇవాళ కాంగ్రెస్ తెచ్చినటువంటి కరువులో ఇవాళ రైతు పంట కూడా వేసుకోలేనటువంటి నేపథ్యంలో తెలంగాణ రైతు ఉన్నాడు అని అంటే ఇంతకంటే దౌర్భాగ్యమైనటువంటి స్థితి. సరే ఇవాళ భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో అన్ని పార్టీలకు ఒక ఆహ్వానం అందింది, రండి చర్చిద్దాం అన్ని విషయాల గురించి అని. ఎందుకని మీ పార్టీ పోలేదు, అట్లనే బీజేపీ ఎందుకని పోలేదు? మరి ఒక ఇనిషియేషన్ తీసుకుంది కదా, పోవచ్చు కదా, అన్ని సమస్యల మీద చర్చించచ్చు కదా, ఎందుకు పోలే? ఇవాళ ప్రధాన ప్రతిపక్షంలో మేమున్నాం, తర్వాత బీజేపీ, మా తర్వాత బీజేపీ ఉన్నారు. సరే, ఇక వేరే లెఫ్ట్ పార్టీలో రైట్ పార్టీలో అనుకుంటే అవి కమ్యూనిస్ట్ పార్టీలు వాళ్ళతోనే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. నేను ఒక విషయాన్ని ఏమంటా ఉన్నాను అంటే, భట్టి గారు ఆహ్వానించిన, ఉత్తమ్ గారు ఆహ్వానించిన, సీతక్క ఆహ్వానించిన, ఇంకెవరు ఆహ్వానించినప్పటికీ కూడా వాళ్ళు ఆహ్వానాల వరకు మాత్రమే ఆ పరిస్థితులు ఉన్నాయి. నిజంగా మేడం, ఒక్కటంటే ఒకటి కూడా వాళ్ళు ఎంతసేపు ఎందుకోనంటే క్రియేటివ్ ఎంతసేపు వీళ్ళకి ఏడ పోతుందేమో అనేటువంటి పద్ధతిలో ఇవాళ చేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఇవాళ నిజంగా కూడా తెలంగాణ రాష్ట్రంలో ఎట్లాంటి దాపురించింది అని అంటే ఒకటి మాత్రం వాస్తవం మేడం, పోలీసు వాళ్ళ ఉసురు ఇవాళ తీసుకుంటుండ్రు, ఇవాళ అన్నదాతల ఉసురు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తగులుతూ ఉన్నది, ఇవాళ మహిళల ఉసురు ఇవాళ ఈ ప్రభుత్వానికి తగులుతూ ఉన్నది, ఇవాళ యువకులని ఎట్లా మోసం చేసిండ్రో కూడా మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఇవాళ మోసం చేయండి ఎవరిని అని అంటే ఇవాళ ఎవరిని అంటే అన్ని వర్గాల తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సకల జనుల సబ్బండ వర్గాలకు వాళ్ళు ఏం చేసిందంటే మేడం, కేసీఆర్ గారు 10,000 ఇస్తూ ఉన్నారు కదా, మనం 15,000 ఇద్దాం, మాటలే కదా, మేము అధికారంలోకి వస్తామా అని చెప్పి అనుకున్నారు. మీరు బాగా అప్పులు చేసిపోయినరు, అసలు ఖజానా మొత్తం ఖాళీ చేసిపోయిన తర్వాత ఏడుకెళ్ళి ఇవ్వాలి అంటున్నారు. అసలు ఇంతకంటే దౌర్భాగ్యమైనటువంటి అది ఇంకెక్కడ ఉండదు మేడం. అప్పు అనేటువంటిది ఈ రాష్ట్రంలో అన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపైన గత 2014 నుంచి మొన్నటి వరకు అంటే 9.5 సంవత్సరాల లోపల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి అప్పు దరిదాపుల్లో 3 నుంచి 4 వేల కోట్ల రూపాయలు ఏదో ఉన్నది అనేటువంటి, లక్షల కోట్ల రూపాయలు ఏదో ఉన్నది అనేటువంటిది మేము చెప్పినాం. అంతేకాకుండా కాక్ కూడా అవే అది ఇచ్చింది. ఇవాళ వాళ్ళు ఏమని ఆరోపిస్తున్నారు అంటే 8 నుంచి 9 లక్షల కోట్ల రూపాయల అప్పు ఈ రాష్ట్రం చేసింది అనేటువంటి, అంటే అన్ని మీరు గమనిస్తే కనుక ఈయన అధికారంలోకి వచ్చినటువంటి ఫస్ట్ డే నుంచి ఇప్పటి వరకు కూడా అన్ని అబద్ధాలతోనే కొనసాగుతూ ఉన్నాయి. కానీ ఏ ఒక్కటి కూడా ఒక కన్స్ట్రక్టివ్గా ఇగో మీరు ఈ యొక్క సలహా మాకు ఇవ్వండి, తద్వారా ఇది జనాలకు ఉపయోగపడుతుంది, అది మేము తీసుకొని పోతాము అనేటువంటి ఏ ఒక్కటైనా ఈ 14 నెలల 15 నెలల కాలంలో కనిపించిందా మేడం? కాబట్టి గతంలో మీరు చేయలేదు, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కూడా మేము ఎన్ని వర్గాలకు తెలుసా మేడం, ఇవాళ ఏమంటారు, ఒక తల్లి కడుపులో పడ్డప్పుడు బిడ్డ కడుపులో పడ్డప్పటి కాడికి వెళ్ళి కాటికి పోయేటువంటి ముసలుల దాకా అన్ని వర్గాల ప్రజలకు సకల జనుల సబ్బండ వర్గాలకు ఇవాళ సమన్యాయం చేసినటువంటి పార్టీ అయితే తప్పకుండా టీఆర్ఎస్. ఏం నచ్చలేదో కానీ మీరు ఓడిపోయినరు, ఆ తర్వాత 14 నెలల నుంచి వీళ్ళ పరిపాలన సాగుతుంది. కానీ మీరు అన్నట్టుగా మీ పరిపాలన బాగాలేదని చెప్పి కాంగ్రెస్ వాళ్ళని ఎంచుకుంటే కాంగ్రెస్ వాళ్ళది కూడా పెద్ద గొప్పగా ఏం కనిపిస్తలేదు అనేది కూడా కొంతవరకు వినిపిస్తున్న పరిస్థితి. ఇంకోటి ఏంటంటే సార్, ఎందుకని సీఎం రేవంత్ రెడ్డి గారి పేరు పదే మర్చిపోతున్నారు? ఎందుకు? మీ సోషల్ మీడియాలో బాగా ప్రచారం జరిగింది ఒకటి, తర్వాత వాస్తవంగా కూడా ఈ మధ్య కాలంలో చూస్తే 4-5 ఇన్సిడెంట్స్ ఏకంగా పొన్నం ప్రభాకర్ గారే మర్చిపోయిన పరిస్థితి, జగ్గారెడ్డి అంతకంటే ముందు, ఇట్లా ఎందుకని? నిజంగా లక్కీగా తను అయ్యిండు, అత్యంత అంటే ఆయనకున్నటువంటి వయసులో ముఖ్యమంత్రి అయ్యిండు. ఇవాళ ఆయన వాస్తవానికి చేయాల్సినటువంటి కార్యక్రమాలు, కేసీఆర్ గారు 10,000 రైతు బంధు ఇస్తే ఈయన 15,000 రైతు బంధు ఇచ్చి, కేసీఆర్ గారు నిజంగా వాళ్ళు చెప్పినటువంటి వాళ్ళ పెళ్లి చేసుకున్నటువంటి మహిళకు మేము 1,00,000 రూపాయలతో పాటు మేము తులం బంగారం ఇస్తామన్నాడు. అవి వాళ్ళు ఏవైతే చెప్పున్నారో అవి చేసి ఉంటే, అవి ఇంప్లిమెంట్ చేసి ఉంటే కనుక అందరికీ అరే మా ముఖ్యమంత్రి గొప్పగా ఉండనేమో, మా ముఖ్యమంత్రి పనితీరు బాగుంది అని అందరికీ అనిపిస్తుండనేమో. కానీ దురదృష్టం ఏంటి అని అంటే
వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు కానివ్వండి, మీరు అన్నట్లు ఎమ్మెల్యేలు కానివ్వండి, ఆయన పేరు మర్చిపోతున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. ఇంకొందరు అల్లు అర్జున్ గారి పైన మీరు ఎంత దౌర్భాగ్యం అంటే, అల్లు అర్జున్ గారికి నేను కొద్దిగా ఆయన దగ్గరగా చూసిన, వాళ్ళకు సంబంధించినటువంటి బంధుత్వం ద్వారా అక్కడ నుంచి స్టార్ట్ అయింది అని అంటే అసలు వరుస పెట్టి ఆగుతలేదు, కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఆగుతలేదు. యాక్సిడెంటల్ లేకపోతే ఎందుకు ఇట్లా? అది వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి పర్ఫెక్షన్ ఉంటుంది మేడం. ఇప్పుడు నేను మర్చిపోయినా అంటే నేను కావాలని మర్చిపోయినా, లేదు నేను వాంటెడ్లీ చేసిన అనేది అది నా మనసాక్షికి తెలిసినాల్సి ఉంటుంది. ఇప్పుడు మీరు మర్చిపోయిన అని అనుకుంటే అది మీకు తెలుస్తుంది మేడం. వాళ్ళు ఎంతసేపు అంటే సరే, మరవడము మరవకపోవడము అనేది ఎవరి వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం, అంతేనా కదా మేడం? ఇవాళ ఆ రోజు అల్లు అర్జున్ గారిని చూసిండు. అల్లు అర్జున్ గారు మర్చిపోయినరు అని చెప్పి ఆయన పైన కక్ష కట్టి, ఆయన పైన కేసులు కట్టి ఇవాళ ఆయన జైళ్ళకు కూడా పోయేటువంటి పరిస్థితిని తీసుకొచ్చినటువంటి నేపథ్యం ఈ ప్రభుత్వానికి ఉంది. అయితే కక్ష కట్టుడు, కేసులు కట్టుడు, జైలను పంపుడు కాదు కదా మేడం. ఈ ప్రభుత్వం ఇవాళ మీకు గొప్ప అవకాశం ఇచ్చిండ్రు. నిజంగానే కేసీఆర్ గారు ఎంత గొప్పగా మేడం, పేదలింట్ల పెళ్లిరా, పేరుగల్ల పెళ్లిరా, దళిత బిడ్డల చెవ్వకు దర్జాగా పెళ్లిరా, ఆ పెళ్లి పెద్దన్న కేసీఆర్ ఆయరా, దేకో దేకో రే బాబా షేకు బాబా బేటి షాదీ షాదీ ముబారక్తో మురిసిపోయినటువంటి పల్లెలన్నీ ఇవాళ సరే మీకు అదృష్టానికి మీకు అవకాశం ఇచ్చిండ్రు, మీరు అన్నం మంటనైనా నిలబెట్టుకోవాలి కదా అనేటువంటి విషయాన్ని మేము అనేక సందర్భాల లోపల చేసినాం. కానీ ఒకటి తెలంగాణ ప్రజలకు ఏమర్థమైంది అని అంటే, రాయి ఏంది రత్నం ఏంది అనేటువంటి విషయం మాత్రం తెలంగాణ ప్రజలకు అర్థమైంది మేడం. ఇవాళ అమ్మ విలువ, అన్నం విలువ అవి లేనప్పుడు మాత్రమే తెలుస్తాయి అనేటువంటి విషయాన్ని అంటారు కదా పెద్దలు. ఇవాళ అవి లేవు కాబట్టి కేసీఆర్ గారు నిజంగా కూడా మేడం ఎట్టికైనా మట్టికైనా మనోళ్ళు ఉండాలి అని అంటారు. ఇవాళ కేసీఆర్ గారు ఈ రాష్ట్రంలో ఇవాళ మనకు ఇంటి పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ వెంటనే మేము పోలరైజ్ అవుతాం. ప్రతి ఎన్నికల లోపల మేము ఇవాళ సరే తప్పు చేసి ఉన్నాం, మీరు చూస్తూ ఉన్నారు కదా మేడం. మీరు ఎక్కడ సోషల్ మీడియా ఓపెన్ చేసినా, వార్తలు ఓపెన్ చేసినా, లేదు అనుకుంటే మీరు ఏ నలుగురితో మాట్లాడినా కేసీఆర్ గారి పాలన ఇంత గొప్పగుండే, ఇవాళ ఎట్లాంటి దాంట్లో మేము ఉన్నాము అనేటువంటి విషయాన్ని అయితే మాట్లాడుకుంటున్నారు కదా. సోషల్ మీడియాలో ఇంకో 2 ప్రచారాలు కూడా జరుగుతున్నాయండి. ఇప్పుడు బీసీ ఉద్యమం చాలా పెద్ద ఎత్తున నడుస్తోంది. ఒకవైపేమో తెలంగాణ జాగృతి తరఫున కవిత గారు, ఇంకోవైపేమో ఇప్పుడు తీన్మార్ మల్లన్న ఎవరైతే సస్పెండ్ అయిందో కాంగ్రెస్ పార్టీ నుంచి, యాక్చువల్లీ దీని వెనకాలంతా మీ నాయకుడే కేసీఆర్ గారే ఉన్నారు అనేది కూడా ఒక ప్రచారం జరుగుతుంది. అట్లా జరుగుంటదా? ఇవాళ కట్టే కొట్టే తెచ్చే టైప్ లో చెప్పండి, ఉన్నారా లేదా? ఎట్లా ఉంటది మేడం, నేనేమంటున్నానంటే వాళ్ళు సస్పెండ్ చేస్తారు. సస్పెండ్ చేసిన తర్వాత నిజంగా కూడా మీరు ఆ ఎపిసోడ్ని పరిశీలిస్తే కనుక, దాన్ని గమనిస్తే కనుక, తీర్మాన్ మల్లన్న గారు ఏమన్నారు, మీరు అన్నట్లు కామారెడ్డిలో 42% రిజర్వేషన్ కల్పిస్తున్నారు, రాహుల్ గాంధీ గారే స్వయంగా వచ్చి ప్రకటించారు, మీరు కులగణన అనేటువంటి కులగణనని తీసుకొచ్చారు, అది బోగసు అనేటువంటి విషయాన్ని చెప్పిండు మేడం. ఇవాళ ఆయన భావాన్ని ఆయన వ్యక్తపరిచిండు. ఆయన భావాన్ని ఆయన వ్యక్తపరిచినందుకు ఆయనకు షోకాస్ నోటీసులు ఇచ్చిండ్రు, ఆయనను సస్పెండ్ చేసిండ్రు. మరి తీర్మాన్ మల్లన్న అంత ఏమంటారు ఏబుల్ లీడర్, స్టేబుల్ లీడర్ అని కూడా నేను అన్నాను మేడం.